అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గ్రీన్లాండ్ మాది, అక్కడ అడుగు పెడితే అమెరికా అయినా సరే కాల్చి పడేస్తా. తర్వాత సంగతి తర్వాత అంటుంది డెన్మార్క్. అసలు అవతల ఉంది అగ్రరాజ్యం అని తెలిసిన డెన్మార్క్ ఇంత మాస్ వార్నింగ్ ఎలా ఇవ్వగలిగింది? యుఎస్ అంటే అస్సలు లెక్కలేదా? హెచ్చరించడం దాకా ఓకే, అమెరికాను ఎదుర్కొనేదెలా? గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ ధైర్యం ఏంటి? ఓ పక్క అమెరికా మోనార్క్, మరో పక్క డెన్మార్క్. గ్రీన్లాండ్ విషయంలో రగులుతోన్న వైరం. అమెరికా విషయంలో ఏంటి డెన్మార్క్ ధైర్యం? అమెరికా గనుక గ్రీన్లాండ్ ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే ముందుగా కాల్పులు జరుపుతామని డెన్మార్క్ హెచ్చరిస్తోంది. కానీ దేంతో? ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మెదులుతోన్న ప్రశ్న. 1950ల తరువాత తొలిసారిగా గ్రీన్లాండ్ పై అమెరికా దాడి చేస్తే ముందుగా కాల్చి ఆ తరువాత ప్రశ్నలు అడగాలనే స్టాండింగ్ ఆర్డర్స్ డెన్మార్క్ దళాలకున్నాయి. అయితే నిజంగా సైనిక దండయాత్ర గాని, వెనజుయేలా లాంటి మిలిటరీ ఆపరేషన్ గాని జరిగినప్పుడు డానిష్ ఆర్మీ అమెరికా శక్తిని ఎదుర్కోగలదా అనే వాదన కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ గ్రీన్లాండ్ ని ఏదో రకంగా తమ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మంత్రమో తంత్రమో కుతంత్రమో ఏదో రకంగా గ్రీన్లాండ్ పై అమెరికా జెండా ఎగురవేయాలనే ఆలోచనతో ఉన్నారు. మరోవైపు అమెరికా పరిమాణంలో 1% కంటే తక్కువే ఉన్న గ్రీన్లాండ్ ని నియంత్రించే డెన్మార్క్ ఇటువైపు కన్నేస్తే యుద్ధం తప్పదని హెచ్చరిస్తోంది. ఇప్పటికే 1952 కోల్డ్ వార్ యుగంలో తన దళాలకు జారీ చేసిన ఆదేశాలను కూడా వెనక్కు తీసుకుంది. ముందు కాల్చండి, తరువాత ప్రశ్నలు అడగండి అని క్లియర్ డైరెక్షన్ ఇచ్చేసింది. దాంతో ట్రంప్ కూడా శరవేగంగా పావులు కదుపుతున్నారు. ట్రంప్ దూకుడు యూరప్, నాటో కూటమి దేశాల్లో ఉద్రిక్తతలను పెంచింది. అయితే అమెరికా గనుక సీరియస్ గా మిలిటరీ ఆపరేషన్ చేపడితే డానిష్ సైన్యం యుఎస్ వార్ పవర్ ని తట్టుకోగలదా అనే ప్రశ్నకు ఆన్సర్ వెరీ సింపుల్. అమెరికాను ఎదుర్కోవటం డెన్మార్క్ వల్ల కానే కాదు. నిజానికి గ్రీన్లాండ్ ని సైనిక పరంగా స్వాధీనం చేసుకోకుండా అమెరికాను నిరోధించేది ఏదీ లేదు. 1951 కోల్డ్ వార్ అగ్రిమెంట్ ప్రకారం గ్రీన్లాండ్ లో ఇప్పటికే అమెరికాకు విస్తృతమైన మిలిటరీ యాక్సెస్ ఉంది. డెన్మార్క్ గ్రీన్లాండ్ అంగీకారంతోనే అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేయటానికి అమెరికాకు హక్కులున్నాయి. ఆర్కిటిక్ ద్వీపంలోని పిటుఫిక్ స్థావరంలో ఇప్పటికే 100 మందికి పైగా సైనిక సిబ్బందిని అమెరికా మోహరించింది. అందువల్ల డెన్మార్క్ తో ఒప్పందం ప్రకారం ద్వీపంలోని సిబ్బంది సంఖ్యను పెంచి క్రమంగా ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. అయితే డెన్మార్క్ గ్రీన్లాండ్ ను రక్షించగలదా అనేదే బిగ్ డౌట్. అయితే ట్రంప్ సైనిక చర్య బెదిరింపును డెన్మార్క్ తీవ్రంగా పరిగణిస్తోంది. గ్రీన్లాండ్ పై అమెరికా దాడి చేస్తే ముందుగా కాల్పులు జరిపి ఆ తరువాత ప్రశ్నించండి అనే స్టాండింగ్ ఆర్డర్స్ కింద తమ ఆర్మీ ఉందని డానిష్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇది 1952 సైనిక ఆదేశంలో భాగం. ఇది ఇప్పటికీ అమల్లో ఉంది. దాని ప్రకారం కమాండర్లు ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. దాడి చేసే దళాలపై ప్రతిదాడి చేసే స్వేచ్ఛ డానిష్ బలగాలకుంది. అంతేకాదు గ్రీన్లాండ్ ని తిరిగి ఆయుధీకరణ చేయటానికి డెన్మార్క్ దాదాపు $14 బిలియన్ ఖర్చు చేస్తోందని డానిష్ డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్పారు. డెన్మార్క్ ఎంత ధైర్యంగా కనిపిస్తున్నా ఆ దేశం దగ్గరున్న పరిమితమైన సైనిక బలం వాస్తవాలను కాదనలేవు. అమెరికా మిలిటరీ మ్యాన్ పవర్ ఇతర నాటో సభ్య దేశాల కంటే చాలా ఎక్కువగా ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్ ప్రకారం సైనిక బలం పరంగా అమెరికా అగ్రస్థానంలో ఉంది. డెన్మార్క్ 45వ స్థానంలో ఉంది. నాటో కూటమిలోని మిగిలిన 21 లక్షల మంది సిబ్బందితో పోలిస్తే ఒక్క అమెరికా దగ్గరే 13 లక్షల మంది సైనిక సిబ్బంది ఉన్నారు. వాస్తవానికి నాటోలో డెన్మార్క్ అత్యల్ప సంఖ్యలో 20,000 మంది సాయుధ దళాలను కలిగి ఉంది. ఇది ఇండియా కోస్ట్ గార్డ్ మ్యాన్ పవర్ కంటే తక్కువ. రాయల్ డానిష్ నేవీలో 3,500 మంది సిబ్బంది ఉన్నారు. ఇది ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో మోహరించిన మొత్తం సిబ్బందికి సమానం.
డెన్మార్క్ దాదాపు 9 యుద్ధ నౌకలను నిర్వహిస్తోంది. ఒక్క సబ్మెరైన్ కూడా లేదు. డానిష్ ఎయిర్ ఫోర్స్ కూడా చాలా తక్కువ. ఇది అమెరికా బలానికి సరిపోలటం లేదు. డానిష్ వాయుసేనలో 3000 మంది సిబ్బంది ఉన్నారు. కేవలం 118 యుద్ధ విమానాలు మాత్రమే ఆపరేషనల్ గా ఉన్నాయి. అయితే వెనెజుయేలా ఆపరేషన్లో అమెరికా పెద్ద సంఖ్యలో 150 వరకు యుద్ధ విమానాలను మోహరించింది. ఆ దేశ ప్రెసిడెంట్ నికోలస్ మదురోని అదుపులోకి తీసుకుంది. డెన్మార్క్ దగ్గరున్న యుద్ధ విమానాల్లో 26 పాతబడిన F-16A యుద్ధ విమానాలు, 21 F-35 లైట్నింగ్ 2 విమానాలున్నాయి. హాస్యాస్పదంగా మరిన్ని F-35 ఫైటర్ జెట్స్ ని డెన్మార్క్ అమెరికా నుంచే కొనుగోలు చేస్తోంది. డెన్మార్క్ ముందున్న మరో సవాలేంటంటే తక్కువ సమయంలోనే దళాలను మొబిలైజ్ చేయటం. ఎందుకంటే గ్రీన్లాండ్ డెన్మార్క్ నుంచి దాదాపు 3000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ రెండు దేశాల మధ్య వివాదం తలెత్తి అమెరికా గనుక గ్రీన్లాండ్ పై దండయాత్రకు దిగితే ఏం జరుగుతుందని సరదాగా ఊహిస్తే, డానిష్ సైన్యంతో పాటు ఇతర మిత్ర దేశాలు జోక్యం చేసుకుంటే పోరాటం ఒక్క రోజులోనే ముగిసిపోతుందని అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ ఒక్కటే గంటల్లోనే ఆకాశంలో ఆధిపత్యం చెలాయించగలదు. ఒక నిమిట్స్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి పనిచేసే F-35 లైటింగ్ 2 FA-18 ఫైటర్ జెట్స్ పూర్తి ఆధిపత్యాన్ని సాధించేందుకు సరిపోతాయంటున్నారు. అందువల్ల డెన్మార్క్ దగ్గరున్న పరిమిత రక్షణ సామర్థ్యాలు అమెరికాను ఎదుర్కోవటం ఏ రకంగానూ సరిపోవని క్లియర్ గా అర్థమవుతోంది. అవతల ట్రంప్ లాంటి మోనార్కున్న డెన్మార్క్ తన ధైర్యాన్ని కోల్పోవట్లేదు. అమెరికా గ్రీన్లాండ్ కావాలంటోంది. డెన్మార్క్ వదులుకునే ప్రసక్తి లేదని చెప్తోంది. అసలు ప్రెసిడెంట్ ట్రంప్కు గ్రీన్లాండ్ ఎందుకు కావాలి? దేనికోసం ఇంతలా పట్టుదలతో ఉన్నారు? అక్కడ ప్రజలకు డాలర్స్ ఎరగా ఎందుకేస్తున్నారు? గట్టిగా 60,000 మంది జనాభా కూడా లేని ద్వీపం కోసం ట్రంప్ ఇంతలా ఎందుకు తహతహలాడుతున్నారు? అసలు గ్రీన్లాండ్ నుంచి ట్రంప్ ఏం ఆశిస్తున్నారు? గ్రీన్లాండ్ అంశం ప్రపంచ రాజకీయాల్లో హాట్ డిబేట్ గా మారింది. 60,000 లోపు జనాభా ఉన్న ఓ మంచు ద్వీపం కోసం అగ్రరాజ్యం అమెరికా ఎందుకు ఇంత ఆరాటపడుతోంది? డెన్మార్క్ సస్యమీర అంటున్న ట్రంప్ పట్టు వదలని విక్రమార్కుడిలా ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు భౌగోళిక, రాజకీయ, వ్యూహాత్మక కారణాలున్నాయి. అందుకే కొత్త సంవత్సరం మొదలైనప్పటి నుంచి గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఆ ద్వీపం అమెరికా జాతీయ భద్రతకు చాలా ముఖ్యమైందంటున్నారు. అంతేకాదు, ఎలాగైనా సరే గ్రీన్లాండ్ అమెరికా ఆధీనంలోకి రావాలని కోరుకుంటున్నారు. అందుకోసమే ఆ ద్వీపాన్ని డెన్మార్క్ నుంచి కొనుగోలు చేయాలనే ఆలోచనను అమెరికా ముందుకు తీసుకొచ్చింది. ఇది వర్కౌట్ కాకపోతే బలవంతంగా స్వాధీనం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదనలున్నాయి. ట్రంప్ తన గ్రీన్లాండ్ కుట్రని సమర్థించుకోవటానికి కొన్ని రోజులుగా ఆర్కిటిక్ ప్రాంతం రష్యా, చైనా నౌకలతో నిండి ఉందని ఖచ్చితమైన ఆధారాలేవీ లేకుండానే చెప్తున్నారు. అయితే ట్రంప్ మాటల వెనుక ఓ స్పష్టమైన వాస్తవం దాగుంది. ఇది గ్రీన్లాండ్ వ్యూహాత్మక స్థానం. యూరప్, ఉత్తర అమెరికా మధ్య ఉన్న గ్రీన్లాండ్ అమెరికా బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కి, ఈ ప్రాంతంలోని నౌకల పర్యవేక్షణకు కీలకమైన ప్రదేశం. అయితే ఇదొక్కటే ట్రంప్ ని ఆకర్షించలేదు. చైనా ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా గ్రీన్లాండ్ లోని విస్తారమైన కీలక ఖనిజ నిక్షేపాలపై డొనాల్డ్ ట్రంప్ దృష్టి సారించినట్లు చెప్తున్నారు. గ్రీన్లాండ్ ద్వీపం ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం మధ్య ఉంటుంది. ఇది భౌగోళికంగా ఉత్తర అమెరికాకు వ్యూహాత్మక స్థానంగా కనిపిస్తోంది. రష్యా నుంచి అమెరికాకు ఏదైనా ముప్పు పొంచి ఉంటే అది ఆర్కిటిక్ మీదుగానే వచ్చే అవకాశం ఉంది. గ్రీన్లాండ్ లో అమెరికాకు ఇప్పటికే తులే ఎయిర్ బేస్ ఉంది. ఈ ద్వీపం అమెరికా ఆధీనంలో ఉంటే రష్యా కదలికలను మరింత నిశితంగా గమనించొచ్చు. ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు సాధించాలంటే గ్రీన్లాండ్ అత్యంత కీలకమైన స్థావరం. అంతేకాదు, ఈ మంచు ద్వీపం కింద అపారమైన సహజ సంపద దాగుంది. వాతావరణ మార్పుల వల్ల మంచు కరుగుతుండటంతో ఖనిజ సంపద వెలికి తీయటం ఇప్పుడిప్పుడే సులభతరమవుతోంది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, శాటిలైట్లు, అత్యాధునిక ఆయుధాల తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. గ్రీన్లాండ్ అమెరికాకు దక్కితే చైనాపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది. వీటితో పాటు అపార
అపారమైన చమురు, సహజ వాయువు నిల్వలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. గ్రీన్లాండ్ పై తన ప్రభావాన్ని పెంచుకోవటానికి చైనా ప్రయత్నిస్తోంది. అక్కడ ఎయిర్పోర్టులు నిర్మించడం, మైనింగ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్కిటిక్ రీజియన్ లోకి ప్రవేశించాలని డ్రాగన్ చూస్తోంది. గ్రీన్లాండ్ డెన్మార్క్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా మారితే దాన్ని తమ వైపు తిప్పుకోవాలనేది చైనా ప్లాన్. దీన్ని అడ్డుకోవాలంటే గ్రీన్లాండ్ ను తామే దక్కించుకోవాలని అమెరికా భావిస్తోంది. మరోవైపు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్ మంచు వేగంగా కరుగుతోంది. దీనివల్ల ఆసియా, యూరప్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించే కొత్త సముద్ర మార్గాలు ఏర్పడుతున్నాయి. ఈ మార్గాలపై గ్రీన్లాండ్ పట్టు సాధిస్తే భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యం అమెరికా నియంత్రణలోకి వెళుతుంది. ఇదిలా ఉంటే గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ ఇచ్చే వార్షిక రాయితీ మీద ఆధారపడి నడుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని డెన్మార్క్ మీద ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గిస్తాం, గ్రీన్లాండ్ ను అభివృద్ధి చేస్తామని ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. అక్కడున్న 60,000 మంది ప్రజలకు మెరుగైన ఉపాధి, పెట్టుబడుల ఆశ చూపి రియల్ ఎస్టేట్ డీల్ తరహాలో దీన్ని ముగించాలనేది ట్రంప్ ప్లాన్. అయితే డెన్మార్క్ మాత్రం అమెరికా ప్రతిపాదనను తిరస్కరిస్తోంది. గ్రీన్లాండ్ ని దక్కించుకోవటానికి ఎన్ని సునాయాస ప్రయత్నాలున్నాయో అవన్నీ ట్రై చేద్దామనే ధోరణిలో ఉన్నారు ట్రంప్. అవేవి వర్కౌట్ కాని పక్షంలో అమెరికా పవర్ ఏంటో చూపించి దాన్ని సొంతం చేసుకోవాలనే ప్లాన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే డెన్మార్క్ ప్రజలపై డబ్బును వెదజల్లటానికి సిద్ధమయ్యారు. ఈసారి డెన్మార్క్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి గ్రీన్లాండ్ ప్రజలకు భారీ ఆఫర్ కూడా ఇచ్చారు. అక్కడుండే ప్రతి వ్యక్తికి 10,000 నుంచి $1,00,000 దాకా ఇచ్చి తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. కానీ గ్రీన్లాండ్ ప్రజలు ఎందుకు ఒప్పుకోవట్లేదు? 1867లో రష్యా నుంచి అమెరికా అలస్కాను కొన్నప్పుడు కూడా అనేక విమర్శలొచ్చాయి. కానీ ఇప్పుడు అదే అమెరికాకు అతి పెద్ద ఆర్థిక రక్షణ కవచం. అదే హిస్టరీని గ్రీన్లాండ్ ద్వారా రిపీట్ చేయాలని ట్రంప్ తహతహలాడిపోతున్నారు. అయితే డెన్మార్క్ ప్రధాని ఇది అసాధ్యమని కొట్టిపారేయటం, గ్రీన్లాండ్ ప్రజలు తమ భూభాగం అమ్మకానికి లేదని స్పష్టం చేయటంతో ఈ వివాదం దౌత్యపరమైన చిక్కుముడిగా మారింది. అయితే ఉద్రిక్తతలు పెరిగే కొద్దీ ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందనేది ఉత్కంఠగా మారింది.